Daily. Taste the Daily. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి వరద మళ్లీ మొదటి ప్రమాద హెచ్చరిక దాటింది. నిన్న ఉదయం తగ్గి మళ్లీ పెరగడంతో ఇరిగేషన్ అధికారులు రాత్రి మరోసారి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇవాళ ఉదయం నీటి మట్టం 12 అడుగులకు చేరుకోగా 175 గేట్ల నుంచి 10,14,000 క్యూసెక్కుల వరద జలాలను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. గోదావరి వరద ప్రమాదకర స్థాయిలో ఉండడంతో రాజమండ్రి పుష్కర్ ఘాట్ వద్ద నదిలోకి ఎవరూ వెళ్లకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. వరద ప్రమాదంతో రాజమండ్రి వద్ద లంకల్లో నివసించే సుమారు 300 మత్స్యకార కుటుంబాలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, స్పందన ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి వరద తగ్గి మళ్ళీ పెరిగింది. దాదాపు ఇప్పుడు ప్రస్తుతం చూస్తే కనుక రెండవ ప్రమాద హెచ్చరిక వరకు కూడా వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పి కూడా ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తారు. ఇవాళ ఉదయం దాదాపు 12 అడుగుల వరకు కూడా నీటి మట్టం చేరుకుంది. అదేవిధంగా 10,26,000 క్యూసెక్ల వరద ప్రవాహాన్ని 175 గేట్ల ద్వారా గోదావరి దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ క్రమంలో కోనసీమలోని లంక గ్రామాలన్నీ కూడా మరోసారి జలదిగ్బంధంలో చిక్కున్నాయి. ఇందులో చూస్తే కనుక ప్రధానంగా కనకాయలంక కాజువే, అదేవిధంగా ఇతర కాజువేలు కూడా నీటి ముంపులో చిక్కున్నాయి. దీంతో రాకపోకలకైతే తీవ్ర ఇబ్బంది పరిస్థితులు అయితే ఎదురవుతున్నాయి. ఇక చూస్తే కనుక రాజమండ్రి వద్ద ఏదైతే గోదావరి లంకల్లో 4 లంకలు ఉంటాయి. 4 లంకలకు సంబంధించి దాదాపు 300 మంది మత్స్యకారు కుటుంబాలను ముందుగా వరద ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో ఇదైతే వాళ్ళని రాజమండ్రి ఆల్కట్ గడ్డెస్ ఏర్పాటు చేసిన పునరావాస శిబిరాన్ని కూడా తరలించి అక్కడ వారికి భోజనం అదేవిధంగా ఇతర సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ప్రస్తుతం ఈ వరద అంటే గత 4 రోజుల నుంచి కూడా వస్తున్న వరదలో ప్రధానంగా ఇక్కడ పుష్కర్ ఘాట్ వద్ద, అదేవిధంగా అటు కొవ్వూరు వైపు గోష్పాద క్షేత్రం వద్ద కూడా ఈ ఘాట్ల వద్ద అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా పుష్కర్ ఘాట్ వద్ద 2 రోజుల క్రితం శనివారం సాయంత్రం సమయంలో 2 భవానీ భక్తులు గల్లంతు కావడం అనేది తీవ్ర విషాదంగా మారింది. ఎందుకంటే వరద ఆ శనివారం రోజే దాదాపు 5 లక్షల క్యూసెక్లు ఒకసారిగా అమాంతంగా పెరిగిపోయింది. దీంతో అక్కడ లోతు అంచనా వేయలేక పెద్ద ఎత్తున ప్రస్తుతం విజయదశమి అదేవిధంగా మాలా దీక్షాదారుల సమయం కావడంతో ప్రతిరోజు కూడా వేలాది మంది భక్తులు పుష్కర్ ఘాట్ కూడా అక్కడికి చేరుకుంటున్నారు పులి స్నానాలు చేసేందుకు కూడా. అయితే ఇక్కడ చూస్తే కనుక ఆ రోజు అంటే శనివారం రోజు సరైన బ్యారికేడ్లు కానీ రక్షణ చర్యలు కానీ లేకపోవడం వల్ల భవానీ భక్తులు ఈ విషయంలో రాజమండ్రి నగరపాలక సంస్థ కావచ్చు, అధికారులు కావచ్చు నిర్లక్ష్యం వహించిన నేపథ్యంలో ఆ ఇద్దరు భక్తులు కూడా గల్లంతు కావడం జరిగింది. నిన్న వారి మృతదేహాలు 2 రోజుల తర్వాత లభ్యం కావడం జరిగింది. ఈ ఘటన నేపథ్యంలో ఇవాళ పూర్తి స్థాయిలో అధికారులు రక్షణ చర్యలు అయితే చేపట్టడం జరిగింది. పుష్కర్ ఘాట్ మొత్తం కూడా వెదురు కర్రలతో ఏర్పాటు చేసిన బ్యారికేడ్లు అదేవిధంగా రక్షణ చర్యలతో ఎవరూ లోపలికి వెళ్లకుండా నది వద్ద వెళ్లకుండా కూడా చర్యలు అయితే తీసుకున్నారు. ఆ ప్రస్తుతం చూసి కనుక గోదావరి వరద ఏదైతే గత 2 గంటల నుంచి కొంత నిలకడగా ఉన్నట్టుగా కూడా ఇరిగేషన్ అధికారులు చెప్తున్నారు. అయితే ఎగువన భద్రాచలం నుంచి ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురవడం, భద్రాచలం నుంచి అదేవిధంగా తెలంగాణ ప్రాజెక్టుల నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ వరద నీరు చేరుతున్న నేపథ్యంలో ఇవాళ 2వ ప్రమాద హెచ్చరికకు కూడా వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తం మీద ఈ సీజన్ అంటే జూలై 1 నుంచి కూడా వరదల సీజన్ ప్రారంభమవుతుంది. ఇందులో ఈసారి 4వసారి ప్రస్తుతం వరదలు రావడం, అది భారీ ఎత్తున 2వ ప్రమాద హెచ్చరిక దాటి 3వ ప్రమాద హెచ్చరిక వరకు కూడా వెళ్ళకపోయినా ఎక్కువ రోజుల పాటు ఈ వరద ఉన్న నేపథ్యంలో ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయి. ముఖ్యంగా విలీన మండలాలు చింతూరు ఏజెన్సీలు అయితే ప్రస్తుతం ఈ వరదల కారణంగా మరోసారి రహదారులు కూడా దిగ్బంధంలో చెప్పుకుని దాదాపు 2 నెలల నుంచి కూడా వారి జీవనం అంతా కూడా అస్తవ్యస్తంగా కొనసాగుతుంది. ప్రస్తుతం ఈ గత 2 రోజుల నుంచి కూడా వస్తున్న వరద కారణంగా అక్కడ వేసిన మిర్చి వంటి పంటలు కూడా నీటి ముంపులో చిక్కున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇక్కడ గోదావరి లంకల్లో కూడా అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని గోదావరి లంకల్లో కూడా విజ్ఞాన పంటలు కూడా నీటి ముంపులో చిక్కున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద ప్రాణ నష్టం లేకుండా అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అదేవిధంగా జాయింట్ కలెక్టర్ ఇతర అధికారులంతా కూడా పరిస్థితిని అయితే సమీక్షిస్తారు. అయితే ప్రస్తుతం చూస్తే కనుక ఈ వరద కారణంగా మాత్రం ఏదైతే కొన్ని మరణాలు సంభవించడానికి కూడా చాలా విషాదంగా మారింది. ముఖ్యంగా రాజమండ్రి పుష్కర్ ఘాట్ వద్ద అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో అక్కడ రక్షణ చర్యలు అయితే అతికేలు కూడా తీసుకున్నారు. ప్రస్తుతానికైతే వరద మరొక 2 రోజుల పాటు ఇలాగే ఉండబోతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా అధికారులు హెచ్చరిస్తారు. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.